అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రశాంతంగా జీవిస్తున్న భారతదేశంలో ఎన్నికల్లో బీజేపీ పార్టీ వాళ్ళు ప్రతి సంవత్సరం 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తాం, భారతదేశంలో ఉన్న ప్రతి పేదోడికి 15 లక్షలు ఇస్తాం, భారతదేశాన్ని వెలుగుతో నింపేస్తామని చెప్పి మాయమాటలు చెప్పి అధికారంలో వచ్చిన తర్వాత యువతరం వాళ్ళు ఇచ్చిన హామీలను అడగకుండా వాళ్ళ నోరు ముయ్యడానికి హిందూ ముస్లిం అనే సబ్జెక్టులను తీసుకొని వచ్చి ప్రతిసారి వాళ్ళు సక్సెస్ అవుతూ వెళ్తున్నారు. 3 తలాక్ బిల్ అన్నారు. ఒక భర్త తన భార్యను 3 సార్లు తలాక్ అని చెప్పేస్తే ఆమె జీవితం నాశనం అయిపోద్దని చెప్పి ఒక్క తలాక్ కూడా చెప్పకుండా పెద్ద మనిషి పెళ్ళాన్ని వదిలేసి ఉంటారు. దాని గురించి ఒక చట్టం తీసుకొని రాకూడదా? మేము 3 సార్లు తలాక్ చెప్తే ఆమె జీవితం నాశనం అయిపోద్ది అంటున్నారు. నువ్వు ఒక్క తలాక్ కూడా చెప్పకుండా పెళ్ళానికి దూరంగా పెట్టేసావు కదా, దాని మీద చట్టం తీసుకొని రాకూడదా పెద్ద మనిషి? అదేవిధంగా యువకులకు మాకు వదిలేయండి, రోడ్డు మీద పుట్టినాం, మట్టిలో పొల్లాడుతున్నాం, మట్టిలో బ్రతకడం మాకు చేత అయిపోయింది. నా హిందూ సోదరులు, నా హిందూ యువకులు ఈరోజు యూట్యూబ్లో సైకోల్లాగా మారిపోయి ఏ పోస్టులు కూడా వచ్చి ఎవరమ్మని ఎందుకు తిడుతున్నారో తెలియకుండా కామెంట్లు పెట్టే పరిస్థితికి తీసుకుని వచ్చారు. వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకూడదా? వాళ్ళు కూడా ఒక తల్లి గర్భంలో నుంచి వచ్చిన బిడ్డలే కదా, వాళ్ళకు ఉపాధి ఇవ్వకూడదా? ముస్లింలకు ఇవ్వబాకు, కానీ హిందువులకు ఇవ్వకూడదా? ముస్లింలు 20%, 80% ఉన్న హిందువులకు ఎందుకు ఉపాధి ఇవ్వటం లేదు, ఉద్యోగాలు ఇవ్వటం లేదు? ఎంఏలు, ఎంఫిల్లు, ఎంటెక్లు, మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్లు, మాస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఇటువంటి పెద్ద పెద్ద చదువులు చదువుకొని చికెన్ పకోడా అంగళ్ళు పెట్టుకొని ఉన్నారు, పానీపూరి అంగళ్ళు పెట్టుకొని జీవిస్తున్నారే. ఆ యువతరం నీ కళ్ళకు కనబడటం లేదా? ఈ రోజు అందులో నుంచి బయటికి రావడానికి వక్ఫ్ సవరణ బిల్ అని తీసుకుని వచ్చినారు. మాట్లాడితే భారతదేశంలో రైల్వేస్ కన్నా, ఆర్మీ కన్నా ఎక్కువ భూములు ముస్లింలకు ఉన్నాయి. 9,40,40,000 ఎకరాల భూములు భారతదేశంలో ముస్లింలు అక్వైర్ చేసి పెట్టుకొని ఉన్నారంటున్నారు. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఈ 3 రాష్ట్రాల్లో 25 లక్షల ఎకరాల ఎండోమెంట్ ఆస్తులు ఉండే. దాని గురించి మేము మాట్లాడటం లేదే. ఏంది ఇది? అన్న తమ్ములాగా జీవించే ఒక మనిషి ఇబ్బంది పడుతుంటే, ఒక మనిషిని హింసిస్తూ, ఒక మనిషిని కన్నీళ్లు పెట్టిస్తూ, ఒక సామాజిక వర్గాన్ని సర్వనాశనం చేస్తూ మీరు సంతోషంగా సంకలు కొట్టుకుంటున్నారంటే, రాముడి యొక్క రాజ్యంలో రావణాసురుడికి పుట్టిన సంతతిని మేము ఎందుకు అనుకోకూడదని నేను అడుగుతున్నాను. రామరాజ్యం అంటే ఇంటికి తాళా లేకుండా వెళ్ళడం, రామరాజ్యం అంటే మహిళలు నిర్భయంగా రోడ్డు మీద తిరగడం, రామరాజ్యం అంటే అక్కడ ఉన్న ప్రతి ప్రజలు, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించడాన్ని రామరాజ్యం అంటారు. రావణాసురుడి రాజ్యం రాముడి పేరు మీద చేయడం ఇది కరెక్ట్ కాదు. అదేవిధంగా వక్ఫ్ సవరణ బిల్లు పేరు మీద ఏదైతే ముస్లింలకు అన్యాయం చేసి మా నోళ్లు కొట్టి మా స్థలాలు లాక్కున్నామని సంకలు కొట్టుకుంటున్నారు మీరు, మీ కళలను కళల్లాగానే పెడతాం. అవసరమైతే మా ప్రాణ త్యాగాలు చేసేస్తాం, అవసరమైతే మా ప్రాణ త్యాగాలు చేసేస్తాం. మరొక స్వతంత్ర పోరాటానికి మేము సిద్ధమవుతాం. ఎందుకంటే ఈ మతోన్మాదుల చేతుల నుంచి ఏదైతే మా స్వతంత్రాన్ని హరించుకున్నారో ఆ స్వతంత్రాన్ని సాధించుకోవడానికి, మా బిడ్డలు ఇట్లాంటి పసిబిడ్డల జీవితాలకు బంగారు భవిష్యత్తు వేయడానికి ఈ రోజు చచ్చిపోతే రేపు 2 సావడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నా. దయచేసి ముఖ్యమంత్రి గారు, మీరు తెలుగుదేశం పార్టీ 2029 తర్వాత వద్దు అనుకుంటే మీకు ఇష్టం వచ్చినట్లు చేసుకోండి. 29 తర్వాత తెలుగుదేశం పార్టీ సజీవంగా ఉండాలంటే మటుకు మీరు ఇప్పుడు దాకా చేసిన తప్పులు చాలు. మా అడుగులో అడుగు కలిపి మా తోడు వచ్చి మా పోరాటాల్లో ముందు నిలబడండి. అదేవిధంగా మీ పార్టీలో ముస్లింల పేర్లు చెప్పి ముస్లింలకు మోసం చేసి మీకు ఓట్లు వేయించిన మైనార్టీ నాయకులు ఉన్నారు కదా, వాళ్ళకు ఒక చిన్న సలహా ఇవ్వండి. ముస్లింల పేర్లు పెట్టుకుంటే ముస్లిం కావురా, ముస్లింల సమస్యలో పోయి పోరాటం చేసేప్పుడు నువ్వు ముస్లిం అవుతారా ఈ అధవా అని చెప్పి వాళ్ళకు మీరు నీతి బోధన చేయమని చెప్పి కోరుకుంటున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.